ఈ నెల 9వ తేదీన నిర్వహించే సభ విజయవంతం చేయాలని అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ఈ మేరకు రాయదుర్గం నియోజకవర్గంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన నిర్వహించబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరవుతున్నారు. నియోజకవర్గ పరిశీలకుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గౌరవ అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాయదుర్గం నియోజకవర్గం అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవిందరెడ్డి గారి అధ్యక్షతన రేపు లేక మొన్నాడు అంటే 9వ తారీఖున వేలాది మందితో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంటే కార్యకర్తల సమావేశం. కార్యకర్తలు అంటే మండల కన్వీనర్లు, మండల కమిటీలు, జేసీఎస్ ఇన్ఛార్జీలు, జేసీఎస్ సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు, మొత్తం ఓవరాల్గా క్యాడర్ మీటింగ్ దాదాపు ఒక 10,000 మందితో రేపు లేక మొన్నాడు అంటే 9th ఉదయం 10:30కి అట్లా 10:30 గంటలకు అట్లా సమావేశం జరగబోతా ఉన్నాం. సంక్షేమ పథకాలు కూడా ఏం చెప్తామంటే మీకు లబ్ధి పొందింటే మీరు బాగా మీకు మంచి జరిగింటే తప్ప ఓటు ఏమని అడిగే నాయకుడు ఒక్కడే ఒక నాయకుడు జగన్మోహన్ అంటే ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే అంటే 14 సంవత్సరాలు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చెప్తారంటే నేను గెలిస్తే చేస్తాను, 14 ఏళ్ళు చేయకుండా ఆయన నేను గెలిస్తే చేస్తాను అని చెప్తాను. కాబట్టి జనాలు నమ్మే పొజిషన్ లేదు. 50 ఏళ్ళకి ఇస్తా అంటాడు, మనం అమ్మఒడి ఒకరికి ఇస్తాను ఏమంటాడు, శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పే వ్యక్తి ఇప్పుడు ఎంతమంది ప్రోగ్రామ్ 50 ఏళ్ళకి ఇస్తా అని చెప్తుంటే జనాలు నమ్మే పొజిషన్ లేదు. కాబట్టి ఆయన ముందు ఏ కార్యక్రమం చేసినా కూడా రైతు రుణమాఫీ కానీ, గోల్డ్ అంతా చెప్పిన కానీ, డ్వాక్రా మహిళలు మాఫీ కానీ ఇది కూడా చేయలేదు. కాబట్టి జనాలు అటువంటి నమ్మే పొజిషన్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం ఖచ్చితంగా దానికి ఎటువంటి అనుమానం లేదు. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా వాడిపోయి ఉంటుందని ఆశిస్తాం. ఇద్దరు కూడా ఎక్కడ కూడా మన ఆఫీసులు కానీ డిక్టేట్ 4 రోజులు ఎంత అయింది ఆయన కూడా ఇక్కడ పెద్దగా మీటింగ్ జరగలేదు. కాబట్టి జిల్లా మంత్రి వాళ్ళు అంటే కోఆర్డినేటర్ కూడా ఆయన వేరే జిల్లాలు కూడా ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఒకసారి మార్గనిర్దేశం చేసేదానికోసం 9వ తారీఖు 10 గంటలకు ఇక్కడ రావడం జరుగుతుంది. దానికోసం మొత్తం క్యాడర్ అంతే మామూలు అంటే క్యాడర్ మీటింగ్ అంటారు. నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆమెట రిజిస్ట్రేస్ కన్వీనర్లు, బూత్ కమిటీ మెంబర్లు దాదాపు వాళ్ళే ఒక 4 నుంచి 5,000 జనాలు ఉంటారు. కాబట్టి వాళ్ళతో పాటు ముఖ్యమైన నాయకులు వచ్చి 8 నుంచి 10,000 జనాలు కలిపే ఉద్దేశంతో అంతా కలిసి వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా ముఖ్యమైన జిల్లా నాయకులు కానీ, మా మంత్రి వాళ్ళు కానీ దిశానిర్దేశం అంటే ఎలక్షన్ దగ్గరలో ఒక నెలలో ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటాయి. కాబట్టి దానికి మనం క్యాడర్ ఎట్లా సంబంధించుకోవాలా, ఏమేమి మనం చేస్తే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేదాని గురించి మా క్యాడర్కి దిశానిర్దేశం కోసం నాయకులంతా వస్తున్నారు. కాబట్టి ఇక ప్రోగ్రామ్ కాబట్టి మీడియా ద్వారా చెప్పేది అంటే మా నియోజకవర్గంలో అందరూ కూడా ఇక్కడ సభకి హాజరు కావాలని మీ ద్వారా కోరుతున్నాము.